కాంతారాకి సీక్వెల్ గా రూపొందిన కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటిదాకా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఒక్క కర్ణాటకలోనే 170 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. దీపావళి ఉండడంతో ఫుల్ రన్ లో కర్ణాటకలో 200 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేసే అవకాశం ఉంది. అయితే కాంతారా చాప్టర్ 1 ఈ ఫీట్ సాధించడం వెనుక పరోక్షంగా కర్ణాటక హైకోర్టు సాయం ఉంది. కోర్టు లేకపోతే ఈ సినిమా వసూళ్లు కనీసం 50 కోట్లు తగ్గేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు సినీ వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఓ జీవో తీసుకొచ్చింది. దాని ప్రకారం మూవీ టికెట్ ధర 200కి మించకూడదు. ఈ నిర్ణయం భారీ బడ్జెట్ సినిమాలకు బిగ్ షాక్ లాంటిదే. అలాగే బెంగళూరులో పలు లగ్జరీ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. స్క్రీన్ క్వాలిటీ, అక్కడి వసతులను బట్టి వాటిలో 500 నుంచి 2000 వరకు ఒక్కో టికెట్ ధర ఉంటాయి. అలాంటిది టికెట్ ధరను 200కి తగ్గిస్తే తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదనేది మల్టీప్లెక్స్ యాజమాన్యుల వాదన. ఈ క్రమంలోనే కాంతారా సహా పలు భారీ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్, అలాగే మల్టీప్లెక్స్ అసోసియేషన్ కోర్టుని ఆశ్రయించాయి. ఇదంతా కాంతారా చాప్టర్ 1 విడుదలకు ముందు జరిగిన తతంగం. నిర్మాతలు, మల్టీప్లెక్స్ యాజమాన్యుల వాదన విన్న హైకోర్టు కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై స్టే విధించింది. దీంతో కాంతారా చాప్టర్ 1 కర్ణాటకలో మునుపటి టికెట్ ధరలతోనే విడుదలైంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చినట్లయితే మల్టీప్లెక్స్లలో కూడా 200 టికెట్ ధరతో కాంతారా విడుదలై ఉండేది. అదే జరిగి ఉంటే వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేది. ఎంత ఫుట్ ఫాల్స్ పెరిగినా కర్ణాటకలో ఇప్పుడొచ్చిన 170 కోట్ల గ్రాస్ అసలు సాధ్యమయ్యేది కాదని, కనీసం 50 కోట్లకు గండి పడేదని అంటున్నారు. ఆ పరంగా చూస్తే కర్ణాటక హైకోర్టు కాంతారాకు ఎంతో మేలు చేసినట్లే లెక్క. టికెట్ ధరల జీవో అంశం ఇంకా కోర్టులోనే ఉంది. దీనిపై బలంగా వాదనలు వినిపించడానికి కర్ణాటక సర్కార్ సిద్ధమవుతోంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రం భవిష్యత్తులో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో కాంతారా చాప్టర్ 1 సేవ్ అయిందని చెప్పొచ్చు.